దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లల్ని సుశిక్షితులుగా తయారు చేయడంలో దృఢ సంకల్పంతో కృషి చేస్తున్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నివాళులు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జన్మనిచ్చిన అమ్మా నాన్నల తరువాత అంతటి ఆప్యాయత వాత్సల్యం లభించేది గురుదేవుల దగ్గరేనని వ్యాఖ్యానించారు. వేసమెత్తు కూడా ప్రతిఫలం ఆపేక్షించకుండా విజ్ఞానాన్ని పంచి తమ శిష్యుల విజయాలను తమవిగా భావిస్తారని గురువులను కొనియాడారు. పవిత్రమైన బోధనా వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలపై భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆమె పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఆటంకాలపై మండిపడ్డారు. పరిశ్రమల విద్యుత్ వాడకంపై ప్రభుత్వం 30% కుదించడాన్ని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు విద్యుత్ వాడకంపై ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మొదట కోతలు విధిస్తామని తరువాత 2 రోజుల్లో మళ్లీ కోతలు ఉండవని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. డిసిఎల్ ఏదైతే ఉందో ఏపీసీపీ డిసిఎల్ వారు విద్యుత్ వాడకాన్ని గురించి కొన్ని మార్గదర్శకాలు వారు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న ఈ కాలంలో వారు ఏమని చెప్పారంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయంటే 24 గంటలు విద్యుత్ అవసరం ఉండేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారికి 30% కోత విధిస్తున్నామని, తర్వాత నాన్ కంటిన్యూస్ ప్రాసెస్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయంటే విద్యుత్ వాడకం అంతరాయం లేకుండా కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు అని భావించేటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వారికి ఒక షిఫ్ట్ మాత్రమే మేము కరెంటు ఇస్తున్నాం, విద్యుత్ ఇస్తున్నామని చెప్పి వారు తెలియజేస్తూ వారంలో ఒకరోజు పరిశ్రమకి విద్యుత్ కోత విధిస్తున్నామని చెప్పి ఏపీ సిపిడిసిఎల్ వారు ఒక సూచన చేయటం జరిగింది. అయితే మళ్ళీ తిరిగి నిన్న రాత్రి ఈ కోతలు ఉండవు, యథావిధిగా మేము విద్యుత్ని పరిశ్రమలకు అందిస్తామని చెప్పి వారు తిరిగి మళ్ళీ నిన్ననే దాన్ని సవరించడం కూడా జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసినటువంటి విషయం ప్రభుత్వం 2 రోజుల క్రితం మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అయితే మేము కోత విధిస్తున్నామని, నిన్న వెంటనే దాన్ని సవరించుకుంటూ కోత విధించడం లేదు అని చెప్పి చెబుతూ వాతావరణం అనుకూలించింది కాబట్టి మేము కోత విధించడం లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే 2 రోజుల్లోనే మనకి భారీ వర్షాలు పడి మనకి డ్యాములన్నీ కూడా నిండిపోయి మనం విద్యుత్తుని ఇవాళ తయారు చేసుకునే స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల నేపథ్యంలో వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఐటీ నోటీసులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొడాలి నాని సైతం చంద్రబాబుపై విమర్శల దాడి పెంచారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడని మండిపడ్డారు. చంద్రబాబుకు సింగపూర్లో హోటళ్లు ఉన్నాయని అవి ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. చట్టాలను అడ్డం పెట్టుకుని టీడీపీ హయాంలో చంద్రబాబు దోచుకున్నారని కొడాలి నాని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేయలేదని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు అప్పుల్లో ముంచి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంట్లో సోదాలు చేస్తే దాదాపు 118 కోట్ల రూపాయలు నల్లధనం దొరికిందన్న ఆమె టీడీపీ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టు పనుల్లో దొంగ బినామీల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు లోకేష్ పై సిబిఐ విచారణ చేయించి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మొక్కులు చెల్లించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ని తాము ఎప్పుడూ విమర్శించలేదని,
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వచ్చినప్పుడు ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని చెప్పామన్నారు. చంద్రబాబు నాయుడికి ఓటు వేసి గెలిపించాలని చెప్పడంపైనే అభ్యంతరమని స్పష్టం చేశారు. ఇండియాలోనే ఏపీని నెంబర్ 1 స్థానానికి తీసుకొస్తారని రజనీకాంత్ చెప్పడాన్ని ఖండించామన్నారు. ఆ రోజు విమర్శించలేదు, వచ్చింది ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడుకి ఓటేయండి, ఆయన్ని గెలిపిస్తే ఇండియాలోనే ఏపీని బెస్ట్ స్టేట్గా చేస్తారని మాట్లాడటాన్ని ఖండించాం. ఎందుకంటే ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు. మన రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి భ్రష్టు పట్టించాడు. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి మీరు గొప్పగా మాట్లాడితే మీ ఇమేజ్ దిగజారిపోతుందని మాట్లాడటం జరిగింది. ఈరోజు కూడా సినిమాలో లేదు ఆ డైలాగు. ఆయన ఎవరినో ఉద్దేశించి తమిళనాడులో ఆయన మాట్లాడితే దాన్ని మాకు అన్వయించి సోషల్ మీడియాలో జన సైనికులు కానీ తెలుగు దొంగలు కానీ ఎలా ట్రోల్ చేశారో మీ అందరికీ తెలుసు. సో అది మాకు కాదు, మీకు యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేకపోయినా, మీకు ఆధార్ కార్డు లేకపోయినా, మీకు ఓటర్ కార్డు లేకపోయినా కూడా దొంగల్లాగా హైదరాబాద్లో దాక్కొని అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని తిట్టేసి విమర్శించేసి మొరగేసి వెళ్తున్నారు. కాబట్టి ఆ డైలాగు మీకు కరెక్ట్గా ఉంటుందని మొన్న చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు మీరు చూశారు కదా, లోకేష్ ఊరూరా పోయి ఎలా మొరుగుతున్నాడో. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి వచ్చి వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారు అని లేనిపోని ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. అలాగే పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్స్లో చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని ఏ విధంగా ఊగిపోతూ ఏ విధంగా విమర్శిస్తున్నాడో ప్రతి చోట కూడా మనం గమనిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా. ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ కానీ ఎవ్వరూ కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్న నారా లోకేష్ ను కోలమూరు గ్రామస్తులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కోలమూరు గ్రామ ప్రజలు నారా లోకేష్ ముందు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మొరపెట్టుకున్నారు. గతంలో ఏ ధరకైతే ట్రాన్స్ఫార్మర్ అందజేసే వాళ్ళమో అదే ధరకి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇక్కడున్నా మీరందరూ ఒక్కసారి ఆలోచించాలండి. ఆక్వా రైతులందరూ ఒక్కసారి ఆలోచించాలి. 2019లో ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ విండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అందుకే ఆ ఒప్పందాలన్నీ రద్దు చేస్తున్నానని ఈ ప్రభుత్వం చెప్పారు. ఆ ఒప్పందాలు కానీ కొనసాగించుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరుగుతాం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేది. అమరావతి పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, 118 కోట్ల ముడుపులు ఎందుకు లెక్కల్లో చూపలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పిఏ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు? నేను సత్య హరిశ్చంద్రునని చెప్పే బాబు ఇప్పుడేం చెప్తారు అంటూ దుయ్యబట్టారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎల్లో మీడియా నోటీసులపై ఎందుకు మాట్లాడదు? చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకు స్పందించడం లేదు? 118 కోట్ల అవినీతి కనిపించడం లేదా? చంద్రబాబు అవినీతిపై పవన్ కనీసం ట్వీట్ కూడా పెట్టలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కు కూడా వాటా ఉందా? చంద్రబాబు అవినీతిపై వామపక్షాలు ఎందుకు మాట్లాడడం లేదు అని అనిల్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి ఒక పక్క వయసు అయిపోయింది, శక్తి అయిపోయింది, ఆయన పని కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు కల్లా మిగిలిందల్లా ఇప్పుడు ఆయన చేసిన పాపాలకి, వెన్నుపోట్లకి, దుర్మార్గాలకి ఇంకా పాప పరిహారం చెల్లించాల్సిన టైం మాత్రమే మిగిలింది. ఈ మధ్యకాలంలో ఏదైతే మన ఇన్కమ్ ట్యాక్స్
సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి కాదు 4వ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటా నోటీస్ అంటే 2014, 2019 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేవలం ఒక 2 చిన్న సంస్థలు అమరావతిలో పనులకు సంబంధించి ఒక 2 చిన్న పనులకు సంబంధించి దాదాపు ఒకే ఒక్క సంవత్సరం అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి సింగిల్ ఇయర్ అసెస్మెంట్కి సంబంధించి 118 కోట్ల రూపాయలు ముడుపులు అందినాయి. మీకు మీ అకౌంట్స్లో చూపించలేదు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ సర్కిల్ వాళ్ళు నోటీస్ జారీ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ హీరోయిన్ నయనతారతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వీరిని ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న జవాన్ మూవీ సక్సెస్ కావాలని శ్రీవారికి ప్రార్థనలు చేశారు. గుంటూరు నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కలిసి పనిచేసుకోకుంటే మీకే నష్టమని ఆయన తెగేసి చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకత్వంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి గుంటూరు నగరంలో 2 నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు హాజరయ్యారు. వీరితో పాటుగా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివకోటి మనోహర్ నాయుడు హాజరయ్యారు. పార్టీ నాయకత్వంలో ఉన్న విభేదాలపైనే ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. శాసనసభ్యుడు ముస్తఫాకు గుంటూరు నగర మేయర్ శివకోటి నాగ మనోహర్ నాయుడుకు మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకోవటం, అధికారిక సమావేశంలో పరస్పరం విమర్శలు చేసుకోవడంపై కూడా సమావేశంలో చర్చించినట్లుగా చెప్తున్నారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికలను కేంద్రంగా చేసుకుని కలిసి పనిచేయాలని, లేదంటే భవిష్యత్తులో జరిగే నష్టానికి అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని సజ్జల నేతలకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కి రెయిన్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఏపీలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రపై సాధారణంగానూ, రాయలసీమలో చురుగ్గానూ కదులుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. వేటకు వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. గుంటూరు బహిరంగ సభ వాల్ పోస్టులను సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని కాపాడండి, దేశాన్ని రక్షించండి అని నినదిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో ప్రచారం నిర్వహించి ప్రజల్ని చైతన్యపరిచి దిగ్విజయంగా కొనసాగుతున్న సిపిఐ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభ సెప్టెంబర్ 8వ తేదీన తిరుపతిలో జరుగుతుందని, ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని జంగాల పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన తిరుపతిలో జరుగు బహిరంగ సభలో నగరంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అని పెద్ద ఎత్తున నిందిస్తూ బస్సు యాత్ర ఈ నెల 17వ తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ప్రారంభమైంది. ఆనాటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, పట్టణాల్లో, నియోజకవర్గ స్థాయిలో సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ 8వ తేదీన ముగింపు సభ తిరుపతిలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ బస్సు యాత్ర జరిగిన అన్ని రోజులు ఒక్కొక్క చోట ప్రాజెక్టులకు సంబంధించిన సమస్య
మరొక చోట తాగునీటి సమస్య, రైతాంగానికి సంబంధించిన సమస్యలు, దళితుల సమస్యలు, పేద అట్టడుగు వర్గాల ఆర్థిక పరిస్థితులు, ఇలా అన్ని రకాల సమస్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తూ తప్పుడు మనుషులకు వత్తాసు పలుకుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో నీచ రాజకీయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. దండా నాగేంద్ర అరెస్టు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దండా నాగేంద్ర అనే వ్యక్తి టీడీపీలో తప్పుడు పనులు చేస్తే సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చెప్పుకుంటూ తప్పులు చేస్తున్నందునే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దూరం పెట్టారన్నారు. అందుకే అక్కసుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. దండా నాగేంద్ర అనే వ్యక్తి ఇసుక అక్రమ వ్యాపారం, అక్రమ మద్యం, డ్రగ్స్ అమ్మకాలు వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు వ్యక్తులకు వైఎస్ఆర్సీపీలో చోటు లేదని, అందుకే దూరం పెట్టామని స్పష్టం చేశారు. దండా నాగేంద్రకు కనీసం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. సంబంధం లేని విషయాల్ని సంబంధం లేని వ్యక్తుల మీద క్రియేట్ చేయటం, దాంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, పెద్దగూడ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఉన్నారు, వారు తనయుడు కళ్యాణ్ శంకర్ ఉన్నారని చెప్పి వారి బృందం, వారి సతీమణి కూడా దండా నాగేంద్ర అనబడే వారి సతీమణి కూడా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకటి మీకు నిజం తెలియాలి, 2019 మన గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుండి దండా నాగేంద్ర అనే వ్యక్తి మాకు పార్టీకి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధ బాంధ్యాలు లేవు. అతను టీడీపీలో ఉండు, టీడీపీలో బహిష్కరించిన తర్వాత మా పార్టీలో వచ్చి మేము కూడా చేస్తామన్నారు. సరే అని చెప్పి మనం వదిలేసాం. జనరల్గా అతనే క్రియాశీలక సభ్యులు కాదు, స్టేట్ మెంబరు కాదు. సరే ఆ విధంగా అతను చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ పెట్టి ఇసుక వ్యాపారం చేసుకుంటూ జరుగుతుంది. ఇసుక వ్యాపారంలో అతను ఆ రోజు పార్టీలో రాబోయే ముంగల అతను అన్ని కూడా బంగారము, ఇల్లు, స్థలాలు కూడా ఏలవేయడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో ఏదో ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని దాని ద్వారా లబ్ధి పొందుతూ ఆ కాంట్రాక్ట్ తో టైప్ అయి వాళ్ళు ఏదో చేసుకున్నారు. దానికి శంకర్రావు గారికి కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేదు. దానివల్ల ఎప్పుడైతే లబ్ధి పొంది ఇసుకని అతనే బ్లాక్ చేసి ఇనుకొండ ఏరియా కూడా ₹1,00,000 దాకా ట్రాన్స్పోర్ట్ ఇసుక ఖరీదు ద్వారా సంపాదించి దాని ద్వారా ఆయన మీద చాలా కేసులు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా అంటే పోలీసు వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. అయితే తర్వాత ఇంకా ఎక్కువ లాభం తినాలని చెప్పి ఆ ఉన్నటువంటి ఆ సంస్థ మీదకి వెళ్లి ఎన్జీటీలో కోర్టు 2021 సంవత్సరంలో ఎన్జీటీ మద్రాసు కోర్టులో ట్రిబ్యునల్లో వేయడం జరిగింది. తద్వారా వాళ్ళతో వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిలుచుకొని కంచేరి సాయిబాబు అనే వ్యక్తి ద్వారా మధ్యవర్తిత్వం జరిపి తద్వారా కొంత వాళ్ళ దగ్గర లబ్ధి పొంది దాని ద్వారా మళ్ళా ఇసుక వ్యాపారం చేయడం జరుగుతుంది. దానికి కానీ నంబూరు శంకర్రావు కానీ కళ్యాణ్ చక్రవర్తి శంకర్రావు అబ్బాయి కానీ ఈ వ్యాపార లావాదేవీలు ఎలాంటి సంబంధం లేదు. అది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది. ఆ పాలసీ మనం కంటిన్యూ చేయడం తప్ప దాంట్లో శంకర్రావు గారు, సామిరెడ్డి గారు, హరిబాబు గారు ఎలాంటి పాత్ర ఉండదు. ఎమ్మెల్యే గారి పాత్ర 100% మీ అందరికీ కూడా తెలుసు. అసలు దాంట్లో సంబంధం లేదు. కానీ దాన్ని మళ్ళా వాళ్ళ దగ్గర కొంత లబ్ధి పొందిన తర్వాత మళ్ళా ఈ మధ్య నిన్న రీసెంట్ గా ఆగస్టులో మళ్ళా ట్రిబ్యునల్ పోవటం, మళ్ళా కోర్టులో పోవటం, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఒక ముద్ద అందితే జుట్టు అందకపోయి కాలు కొట్టిన విధంగా ఈ విధంగా వాళ్ళ మీద బెదిరిస్తూ జరిగింది. తద్వారా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆయన మీద అన్యాయంగా ఏం చేశారు, వాళ్ళకి డబ్బులు లావాదేవీ కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.